వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. తక్కువ టైంలో చేసుకుని కొన్ని రోజులు స్టోర్ చేసుకునే స్నాక్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. ఎక్కువ కష్టపడకుండానే ఈజీగా స్నాక్స్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఓట్స్ తో చేద్దామండి. ఓట్స్ తోటి చాలా తక్కువ టైంలోనే ఈ స్నాక్ రెడీ అయిపోతుంది. ఈ స్నాక్ కోసం ఇన్స్టెంట్ ఓట్స్ అయినా సరే లేదంటే రోల్డ్ ఓట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ ని యూస్ చేస్తున్నానండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఓట్స్ ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ బాగా వేయిస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాము. ఈ ఓట్స్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి. ఓట్స్ అంతా వేసేసాక 3-4 యాలకులు వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా బౌల్ లోకి వేసుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాక చిన్నగా చాప్ చేసిన బాదం 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పంకిన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు వేసి వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. నట్స్ అంతా కూడా బాగా వేయించేసాక ఫ్లేవర్ కోసం ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు, లేదంటే డెసికేటెడ్ కోకోనట్ అయినా వేసుకోవచ్చు అండి. ఎండు కొబ్బరి వేయటం వల్ల ఇది మనం ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, తొందరగా పాడవదు. ఎండు కొబ్బరి నట్స్ అంతా కూడా బాగా వేయించేసాక ఓట్స్ పౌడర్ వేసిన బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ స్నాక్ కోసం నట్స్ ని చిన్నగా చాప్ చేశానండి. 2 ఏళ్ల లోపు పిల్లలకి ఈ స్నాక్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఓట్స్ వేయించక ముందే నట్స్ ని వేయించేసి ఆ తర్వాత ఓట్స్ ని వేయించుకొని రెండింటిని కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇలా నట్స్ తగులుతూ ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. పాన్ లో 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసాక 2 టేబుల్ స్పూన్ల వరకు కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసేసాక అంతా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది. బెల్లం కరిగిన వెంటనే ఎటువంటి పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఓట్స్ పౌడర్ తో పాటు వేయించిన నట్స్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని అలా 1 నిమిషం పాటు బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఓట్స్ పౌడర్ అంతా కూడా పాన్ ని వదిలేస్తుంది. ఇలా అంతా బాగా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ లో ఉన్నదంతా కూడా ప్లేట్ లోకి వేసేసుకొని ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన సైజ్ లో లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఈ ఓట్స్ లడ్డు తినడం వల్ల ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది. ఈ ఓట్స్ లడ్డు చాలా తక్కువ టైం లో అయిపోతుంది, ఎక్కువగా కష్టపడకుండా చేసేయచ్చు. ఇంకా ఈ ఓట్స్ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్ గా ఓట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ ఓట్స్ లడ్డు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, ఇంకా సింపుల్ గా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఈ లడ్డూని ఎయిర్ టైట్ బాక్స్ లో 1 వీక్ పాటు బయట స్టోర్ చేసుకోవచ్చు అండి. అదే ఫ్రిడ్జ్ లో అయితే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ స్నాక్ రెసిపీ వచ్చేసి బంగాళదుంపతో చేద్దామండి. ఈ స్నాక్ కోసం 3 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపని అంతా కూడా పీల్ చేసేసుకొని వాటర్ లో వేసేసుకుందాము, తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ స్నాక్ కోసం ఈ చిప్స్ కటర్ ని యూస్ చేస్తామండి. చిప్స్ కటర్ తోటి బంగాళదుంపని అంతా కూడా వీడియోలో చూపించినట్టు అంతా కూడా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ చిప్స్ కటర్ లేకపోతే మాత్రం నైఫ్ తోటి చాలా సన్నని స్లైసెస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. స్లైసెస్ అన్ని కూడా ఒకే సైజ్ లో ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటిని స్లైసెస్ గా కట్ చేసేసాక ఒక 4-5 స్లైసెస్ ని తీసుకొని నైఫ్ తోటి వీడియోలో చూపించినట్టు చాలా సన్నని స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ స్టిక్స్ అన్ని కూడా ఒకే సైజ్ లో ఉండాలండి. ఈ స్టిక్స్ కట్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసినా సరే అవి క్రిస్పీగా వేగకుండా మెత్తగా ఉండిపోతాయి. అందుకే కుదిరినంత వరకు సన్నని స్టిక్స్ కట్ చేయడానికి మాత్రమే ట్రై చేయాలి. 3వ బంగాళదుంపల్ని ఇలా సన్నని స్టిక్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా లావుగా కాకుండా ఇలా సన్నని స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన బంగాళదుంప స్టిక్స్ అంతా కూడా వాటర్ లో వేసేసుకుందాము, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వాటర్ లో వేసిన వెంటనే ఏదైనా నీట్ క్లాత్ మీద బంగాళదుంప స్టిక్స్ వేసేసి ఎక్కడ తడి లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. బంగాళదుంప అంతా కూడా తడి లేకుండా నీట్ గా క్లీన్ చేసేసాక ప్లేట్ లోకి వేసేసుకుందాము. ఈ బంగాళదుంపని ఏమీ ఎండకి ఎండబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ తడి లేకుండా నీట్ గా క్లీన్ చేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక కట్ చేసిన స్టిక్స్ అంతా కూడా కొద్దిగా వేసుకోవాలి. పొటాటో స్టిక్స్ వేసిన వెంటనే ఆయిల్ పైకి పొంగినట్టు ఉంటుంది. బంగాళదుంప బాగా ఫ్రై అయిపోతే ఆయిల్ నార్మల్ గా ఉండటంతో పాటు బంగాళదుంప కూడా చాలా క్రిస్పీగా వేగిపోతాయి. ఇలా వేయించిన బంగాళదుంపని టిష్యూ పేపర్ లో వేసేసుకుందాము. అలా అన్నిటిని వేయించుకొని ప్లేట్ లో పెట్టేసుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాక 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు మకానా, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు వరకు ఆల్మండ్స్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మకానా క్రిస్పీగా వేగాలి, అలా అని పల్లీలు మాత్రం మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి ఒక 50% వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకుని కరివేపాకు అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించడానికి కొద్దిగా టైం పడుతుంది. మాడిపోకుండా అంతా బాగా వేయించేశాక బంగాళదుంప వేసిన బౌల్లోకి వేసేసుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ తో పాటు 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలాతో పాటు నచ్చితే జీలకర్ర పొడి కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా టాస్ చేసుకోవాలి. అన్ని స్పైసెస్ కూడా బాగా కలిపేసుకుంటే పొటాటో నమ్కిన్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీకి అంతా కూడా పొటాటోని సరిగ్గా కట్ చేసుకుని అవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే చాలండి. స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా థర్డ్ స్నాక్ రెసిపీ వచ్చేసి రాగి పిండితో చేద్దాము. ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. 3-4 ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే వాటితోనే చేసేయచ్చు. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. పాన్ లోని 1 కప్పు వాటర్ వేసాక 1 కప్పు బెల్లం తురుము లేదంటే బ్రౌన్ షుగర్ ని కూడా యూస్ చేసుకోవచ్చండి. మనం యూస్ చేసే బెల్లం కలర్ ని బట్టి స్వీట్ కలర్ మారుతుంది, అంతేకాని టేస్ట్ మాత్రం బాగుంటుందండి. 1 కప్పు బెల్లం తురుము వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి బెల్లం అంతా బాగా కరిగిపోయి దీనికి ఇంకా ఎటువంటి పాకం పట్టే అవసరం లేదు. వాటర్ ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. జస్ట్ బెల్లం కరిగి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఈ పాన్ ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాక 2 టేబుల్ స్పూన్ల చిన్న సైజు ఉప్మా రవ్వతో పాటు 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఈ రెసిపీ ఇంకొంచెం టేస్ట్ రావటం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు డెసికేటెడ్ కోకోనట్ వేస్తున్నానండి. డెసికేటెడ్ కోకోనట్ కి బదులుగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నట్టయితే ఫస్ట్ దాన్ని నెయ్యిలో కొద్దిగా వేయించేసి పక్కకు తీసేసుకుందాము. అప్పుడు స్వీట్ ని ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను డెసికేటెడ్ కోకోనట్ వేసేసాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకుంటే కొద్దిసేపటికి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా నెయ్యి, కొబ్బరి, రాగిపిండి ఇవి అన్ని కూడా మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్ట్రైనర్ తీసుకొని కరిగించిన బెల్లం అంతా కూడా వడకట్టేసుకోవాలి. ఇలా బెల్లం అంతా వేసేసాక రాగిపిండి, బెల్లము ఇవన్నీ కూడా బాగా కలిసేలా మీడియం ఫ్లేమ్ లో మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా బాగా దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా యాలకుల పొడితో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటే రాగి పిండి అంతా కూడా వీడియోలో చూపించినట్టు పాన్ వదిలేసినట్టు రావాలి. అప్పుడు ఇది రెడీ అయినట్టే. ఇలా రెడీ చేసిన రాగిపిండి మిక్చర్ ని నెయ్యి అప్లై చేసిన టిన్ తీసుకొని అందులోకి రాగిపిండి అంతా వేసేసుకొని ఒక బౌల్ తోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రాగిపిండి అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసాక ఈ రాగిపిండి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిసేపటికి బాగా చల్లారిపోయింది కదా, నైఫ్ తోటి రాగిపిండిని పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ టేస్ట్ బాగుంటుందండి. మరీ హార్డ్ గా కాకుండా అలా అని సాఫ్ట్ గా కాకుండా పిల్లలు పెద్దలు తినడానికి ఈజీగా ఉంటుంది. మన టేస్ట్ కి తగ్గట్టు వీటిని ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవచ్చు, లేదంటే లడ్డూలు కూడా చుట్టుకోవచ్చండి. ఇలా రెడీ చేసేసుకుంటే ఇంకా పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అంతే అండి, చాలా సింపుల్ గా ఇంకా టేస్టీగా రాగి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ రాగి బర్ఫీని ఫ్రిడ్జ్ లో ఒక 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా 4th స్నాక్ వచ్చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసినా సరే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. బౌల్లోని రూమ్ టెంపరేచర్ లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ ని 42 గ్రాముల వరకు వేసుకోవాలి. అంటే దాదాపుగా 3 టేబుల్ స్పూన్లు. బటర్ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలండి. బటర్ వేసేసాక స్వీట్నెస్ కోసం 1/3 కప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నానండి. బెల్లం తురుముకి బదులుగా బ్రౌన్ షుగర్ లేదంటే వైట్ షుగర్ ని గ్రైండ్ చేసి పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం తురుము వేస్తున్నట్టయితే మనం వేసే బెల్లం తురుము కలర్ ని బట్టి బిస్కెట్ కలర్ చేంజ్ అవుతుందండి. ఎప్పుడైనా బెల్లం వేయాలి అనుకుంటే మాత్రం ఈ కలర్ లో యూస్ చేస్తే బిస్కెట్స్ అనేవి మరీ డార్క్ కలర్ లో కాకుండా కొద్దిగా క్రీమ్ కలర్ లో వస్తాయి. బెల్లం తురుము వేసేసాక ఇలా స్పాచులాతో కానీ లేదంటే విస్కర్ తో కానీ అంతా కలిసేలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బెల్లం తురుము వేసాం కాబట్టి అది కలవటానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పాలు, బటర్, బెల్లం అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసాక అందులో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 కప్పు వేసేసాక ఇంకో 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసేసుకోవాలి. గోధుమ పిండి బదులుగా మనం మైదా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లెడ పెట్టుకుని అన్నిటిని జల్లించేసుకోవాలి. ఒకవేళ జల్లెడలో ఏమైనా మిగిలితే దాన్ని కూడా స్పూన్ తో ప్రెస్ చేసేసుకున్నాక ఈ బిస్కెట్స్ ఇంకా టేస్ట్ రావటం కోసం 1/4 కప్ వరకు చాక్లెట్ చిప్స్ వేస్తున్నానండి. మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి స్పాచులాతో అంతా కలిసేలా మిక్స్ చేశాక చేతితో అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుని
చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బై మిస్టేక్ గా బటర్ కానీ లేదంటే పాలు కానీ కొద్దిగా ఎక్కువ వేసినా సరే అది చేతికి స్టిక్ అయిపోతూ ఉంటుంది. అలా స్టిక్ అవుతున్నప్పుడు దీన్ని మనము ఫ్రీజర్ లో కొద్దిసేపు ఒక 10 మినిట్స్ వరకు అలా పెట్టేసుకుంటే అది కొద్దిగా హార్డ్ గా అయిపోతుంది. అప్పుడు మనం బిస్కెట్స్ చేసుకోవచ్చండి. ఈ రోజు చేసిన బిస్కెట్స్ ని నేను ఓవెన్ లో చేస్తున్నానండి. వీటిని కావాలి అంటే స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. ఈసారి పిల్లలకి నచ్చే మినీ బిస్కెట్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను కాబట్టి మెజరింగ్ స్పూన్స్ తీసుకొని రెడీ చేసిన కుకీస్ డవ్ అందులో పెట్టుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే అన్ని కుకీస్ కూడా సేమ్ సైజ్ లో వస్తాయి. మినీ కుకీస్ కోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ని యూస్ చేశానండి. కుకీస్ డవ్ ని మెజర్ చేసేసాక రౌండ్ గా చుట్టేసుకొని చేతి మధ్యలో పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. ఇలా ప్రెస్ చేసేసాక పిల్లలకి ఇంకొంచెం అట్రాక్టివ్ గా కనిపించడం కోసం దాని మీద చాక్లెట్ చిప్స్ ని ప్రెస్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూపించినట్టే అన్నిటిని కూడా రెడీ చేసేసుకోవాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ ని యూస్ చేసుకొని కుకీస్ డవ్ ని ఇలా మినీ సైజ్ లో రెడీ చేసేసాక వాటి మీద అంతా కూడా చాకో చిప్స్ ని పెట్టేశాను. ఇలా చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఇంకా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీటిని ఓవెన్ లో బేక్ చేసుకోవటం కోసం ఓవెన్ ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాక 170 డిగ్రీస్ దగ్గర 10 to 12 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. కొద్దిగా 1 నిమిషం పాటు లేట్ అయినా సరే అండి అవి చాలా తొందరగా కలర్ చేంజ్ అయ్యి మాడిపోతాయి. అందుకే అక్కడే ఉండి బేక్ చేసుకుంటే బాగుంటుంది. నాకైతే ఒక 12 మినిట్స్ కే బిస్కెట్స్ అన్ని కూడా క్రిస్పీగా అయిపోయాయి. ఈ క్రిస్పీనెస్ మనకు ఓవెన్ లోనే రాదండి, ఓవెన్ లో కొద్దిగా క్రిస్పీగా అవుతాయి. అలాంటప్పుడు ట్రేని బయటికి పెట్టేసుకుని బిస్కెట్స్ అన్ని కూడా చల్లారిపోతే ఇంకా క్రిస్పీగా అయిపోతాయి. మినీ బిస్కెట్ బ్యాక్ సైడ్ కూడా మాడిపోకుండా కలర్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. ఈ మినీ బిస్కెట్స్ చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంకా పెద్దవాళ్ళు టీ కాఫీస్ తో కూడా తినొచ్చు. అంతే అండి, వీట్ చాకో మినీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ మినీ బిస్కెట్స్ ని 1 మంత్ వరకు ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన స్నాక్ రెసిపీస్ అన్ని కూడా మీకు బాగా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.